సింగపూర్లో ఎస్ఆర్ నాథన్ ఫెలోషిప్ కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. కష్టపడుతున్నారు, అందుకే ఈరోజు మనం ముందరికి వెళ్తున్నాం. ఇక్కడ ఎన్ఆర్టీలు అందరినీ నేను కోరేది ఒకటి, రవి గారు చెప్పినట్లు మనం తీసుకురావాల్సిందే ఆంధ్ర రాష్ట్రానికి మనం నేర్చుకున్న సిస్టమ్స్. ఇండియా లాంటి డెమోక్రసీలో ఓవర్ నైట్ మార్పులు అవ్వవు, రిఫార్మ్స్ తీసుకురావాలి. సిస్టమేటిక్గా ఆ మార్పు అనేది తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక టెక్నాలజీ ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి స్టేట్ వైడ్ అంటే గవర్నమెంట్కి ఒక ఈఆర్పీ ఏర్పాటు చేసి పర్మిషన్స్ కానీ అన్నీ సులభంగా చేయాలి, సింగిల్ సోర్స్ ఆఫ్ ట్రూత్ ఉండాలి. పదే పదే మేము లక్ష్యంగా పెట్టుకుని కూడా ఈ ప్రగతి చేస్తున్నాం. కానీ సిస్టమ్స్ మనం నేర్చుకోవాలి. ఎవాల్వింగ్ నేషన్ అన్నప్పుడు ప్రపంచంలో అద్భుతమైన సిస్టమ్స్ మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. అది మీరు తీసుకురావాలి. అంతేకాకుండా అమెరికాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ హైయెస్ట్ ఎవరంటే దాని కేర్ ఆఫ్ అడ్రస్ కూడా ఆంధ్రులు, తెలుగు. ఇక్కడ కూడా అది అవ్వాలి. నేను రవి గారు కూడా చెప్పా, అవసరమైన ట్రైనింగ్ కానివ్వండి, ఎక్స్పోజర్ కానివ్వండి. ఆల్రెడీ మీకు సింగపూర్లో ప్రభుత్వమే చాలా ఖర్చు పెడుతుంది, ఇతర దేశాల్లో కాదు. ఇక్కడ ప్రభుత్వమే బాగా ఖర్చు పెడుతుంది స్కిల్ అప్కి. మనం కూడా అనుసంధానమై ఏపీఎన్ఆర్టీ నుంచి మీకు ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, ఎక్కడ అవకాశాలు రాబోతున్నాయి, నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీస్ ఎక్కడ ఉంటున్నాయి తెలుసుకుని ప్రభుత్వం పరంగా కూడా మేము ఖర్చు పెట్టి, ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము ఖర్చు పెట్టి మిమ్మల్ని ఆదుకునేదాన్ని కూడా సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు, వాళ్ళు నేను కోరేది మీ సమయం ఇవ్వండి. కార్యక్రమాన్ని ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ పెట్టుకుందాం. దీన్ని ఎట్లా ఆర్గనైజ్ చేయాలో కూడా మనం బ్రెయిన్ స్టార్మ్ చేయాలి. చేసిన తర్వాతనే ఆ మార్పు మనం తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో కూడా మీరు సహకరించాలి. లాస్ట్కి వచ్చి గల ఇంకా 4 నెలల్లో పోలింగ్ ఉంటుంది అని అనుకుంటున్నా. అందరూ మీ ఎడ తెలుసురా బాబు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పోయినసారి కూడా ఏప్రిల్లోనే జరిగింది కనుక ఈసారి కూడా ఏప్రిల్లో జరుగుతుంది అని అనుకున్నా. సో 4 నెలలు ఇంక ఈ 4 నెలలు ఇంకా అంటే నన్ను అడితే ఇంకా నాది కూడా ఇంక లాస్ట్ ట్రిప్. దీని తర్వాత ఉండే డావోస్ ఒక 2 రోజులు ఉంటుంది తప్ప ఇంకేం వేరే ప్రోగ్రాం లేవు. అందరం ఫీల్డే, ప్రజల్లోకి వెళ్ళాలి, చైతన్యం తీసుకురావాలి. మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకోవాల్సిన అవసరం కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలపైన ఉంది. నేను ఒక ఉదాహరణ చెప్పి చేస్తాను ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని మళ్ళీ మనం ఎన్నుకోవాలని. శ్రీకాకుళంలో తిట్లీ కొట్టింది. నేను ఇప్పుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం 4th IR సెంటర్ లాంచ్లో ఢిల్లీలో ఉన్నా. అప్పుడు ఫోన్ వచ్చింది మాకు, ఇంకా సీఎం గారు ఇప్పుడు శ్రీకాకుళం వెళ్తున్నారంటే మేము అందరం అనుకున్నాం, సీఎం గారు శ్రీకాకుళం ఎందుకు వెళ్తున్నారు, పెద్ద పేపర్లు ఏం రాలేదే, డ్యామేజ్ అయినట్టు ఏం అనిపించలేదే, ఎందుకు వెళ్తున్నారు అనుకున్నాం. మధ్యాహ్నం ఫ్లైట్లో నేను బయలుదేరి అమరావతికి వచ్చాను. అప్పుడు చెప్పారు ఇట్లా ముఖ్యమంత్రి గారు వెళ్ళిపోయారు, ఇంకా ఒక 4-5 రోజులు ఉన్నారు ముఖ్యమంత్రి గారు, సంబంధించిన శాఖ మంత్రులు అందరూ ఇమీడియట్గా రమ్మని చెప్పారు అని చెప్పారు. మేము అందరం వెళ్ళి చూస్తే మటుకు నేను ఎప్పుడు అంటే పేపర్లో ఫోటోలు చూసాం కానీ మొదటిసారి గ్రౌండ్ జీరోలో నేను చూసా తుఫాన్ వల్ల ఎంత నష్టం జరుగుతుంది. ఉద్దానం ప్రాంతం నాకు ఇచ్చిన మందస మండలం అయితే ఉద్దానం ప్రాంతంలో ఒక్క కొబ్బరి చెట్టు లేదండి, నుంచుని అన్నీ పడిపోయినాయి. అసలు ఒక్కటి 40,000 విద్యుత్ స్తంభాలు పడిపోయినాయండి. 40,000 పవర్ పోల్స్ పడిపోయినాయి. కరెక్ట్గా 36 గంటల తర్వాత ముఖ్యమంత్రి గారితో మీటింగ్. మేము అందరం బస్సులో కూర్చున్నాం. చిన్న బస్సు ఉంది, ఆ బస్సులో కూర్చుంటే మమ్మల్ని అందరూ ఇంకా ఆయన వాయించారు. తెలుసు కదా ముఖ్యమంత్రి గారి స్టైల్. అసలు మీరు అందరూ ఏం చేస్తున్నారు మంత్రుల అంటే అప్పుడు నుంచి ఇంకా లాస్ట్కి ఒక ½ అన్ అవర్ మాకు డోస్ పడిన తర్వాత అందరు నుంచి నమస్కారం పెట్టి, సార్ ఒక్కొక్క మండలానికి ఒక మంత్రినే అండి, 48 గంటలు మీరు మాకు టైం ఇవ్వండి, నార్మల్సీ తీసుకొస్తామని చెప్పాం. అప్పుడు